శ్రీగురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నియతా ప్రణతాస్మతాం. అర్చనకాలే రూపగత, సంస్తుతికాలే శబ్దగత, చింతనకాలే ప్రాణగత, తత్వవిచారే సర్వగత. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. 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 లలితా సహస్రనామ శ్లోకాల్లో ఇప్పుడు మనం 45వ శ్లోకంలో ప్రవేశిస్తున్నాం. నిత్యముక్త నిర్వికార నిష్ప్రపంచ నిరాశ్రయ నిత్యశుద్ధ నిత్యబుద్ధ నిరవధ్య నిరంతర. నిత్యముక్త నిర్వికార నిష్ప్రపంచ నిరాశ్రయ నిత్యశుద్ధ నిత్యబుద్ధ నిరవధ్య నిరంతర. ఒక అద్భుతమైన శబ్ద వైచిత్ర్యం కనిపిస్తుంది ఇక్కడ. వ్యాసులు వారు సామాన్యులండి. వ్యాసోచ్ఛిష్టం జగత్సర్వం. సమస్త సాహిత్యం, సమస్త విశేషమైన సమస్త భాషా జగత్తు, సమస్త సాహితీ జగత్తు అంతా కూడా వ్యాసుల వారిది భిక్ష. ఇక్కడ ఇది అనుష్ఠుప్, ఇవన్నీ అనుష్ఠుప్ ఛందస్సు కదా, ఇంతకుముందు చెప్పుకున్నాం. అనుష్ఠుప్ ఛందస్సులో పాదానికి 8 అక్షరాలు ఉంటాయి. శ్లోక పూర్వార్థంలో 2 పాదాలు ఉంటాయి. శ్లోక ఉత్తరార్థంలో 2 పాదాలు ఉంటాయి. మొత్తం 4, పైన 2 కింద 2, 4 పాదాలు. పాదానికి 8 అక్షరాలు. అంటే శ్లోక పూర్వార్థంలో 8, 8, 16 అక్షరాలు ఉంటాయి. శ్లోక ఉత్తరార్థంలో మళ్ళీ 16 అక్షరాలు ఉంటాయి. ఇంతకుముందు కొన్ని నామాలు మనం 16 అక్షరాల నామాలు చూసాం కదా. దేవర్షిగణ సంఘాత స్తూయమానాత్మ వైభవ భండాసురవధోద్యుక్త శక్తి చైనాథ మన్విత. శ్లోక పూర్వార్థం ఒక నామం, ద్వితీయార్థం ఒక నామం. ఇప్పుడు మనకు ఈ 45వ శ్లోకంలో విశేషం ఏంటంటే ఒక్కొక్క పాదం ఒక్కొక్క నామం, ఒక్కొక్క పాదం ఒక్కొక్క నామం. చూడండి ఎంత బాగా చెప్పారు. అంటే 4 అక్షరాలు ఒక్కొక్క నామం. అలాంటి నామాలు కనిపిస్తున్నాయి ఇక్కడ. నిత్యముక్త 4 అక్షరాలు, నిర్వికార 4 అక్షరాలు, నిష్ప్రపంచ 4 అక్షరాలు, నిరాశ్రయ 4 అక్షరాలు, నిత్యశుద్ధ 4 అక్షరాలు, నిత్యబుద్ధ 4 అక్షరాలు, నిరవధ్య 4 అక్షరాలు, నిరంతర 4 అక్షరాలు. అష్టపది అయం శ్లోక. శ్లోక పూర్వార్థంలో 4 పదాలు, 4 అక్షరాలు ఉన్నటువంటి పదాలు 4. శ్లోక ఉత్తరార్థం పడి 4 అక్షరాలు ఉన్నటువంటి పదాలు 4. మొత్తం 32 అక్షరాలు. 16 పైన 4 పదాలు, కింద 4, 8 పదాలు. పాదాల్లో 8 అక్షరాలు, 8 అక్షరాలు, 8 అక్షరాలు, 8 అక్షరాలు. ఒక అద్భుతమైన పదప్రయోగం. ఇక్కడ ఏమిటి? నిత్యముక్త. ముక్త అంటే ఏమిటండి? అన్నిటి నుంచి విడుదల పొందినటువంటిది. భవబంధాలు కానీ, మమకారం, అహంకారం ఇలాంటివన్నీ బంధాలే. ఆ బంధాలు లేనటువంటి వారు అమ్మవారు నిత్యముక్త. అమ్మవారిని సేవిస్తే బంధాలేవి ఉండవు. నిర్వికార. వికారం అంటే మార్పు. జననం, బాల్యం, కౌమారం, యౌవనం, వృద్ధాప్యం, మరణం ఇవన్నీ కూడా వికారాలు, మార్పులు, శరీరంలో కలిగే మార్పులు. ఈ వికారాలు మనకే ఉంటాయి, అమ్మవారికి ఉండవు. నిర్వికార. నిష్ప్రపంచ. పంచ అంటే ఏంటి? పంచభూతాలు. పంచభూతాలు కలిగిన దేహం మనది. అంటే ప్రపంచంలో ఉన్న అన్ని భూతాలు, అన్ని జీవులు కూడా ప్రపంచ. పంచభూతాలతో కూడిన దేహాలు కలిగినవి కనుక, పైగా పంచభూతాలతో కలిగింది కనుక, పంచభూతాలు ఉన్నటువంటిది కనుక ప్రకృష్టం పంచకం ప్రపంచం. ప్రకృష్టం పంచకం ప్రపంచం అంటే పంచమహాభూతాలు పృథ్వీ తేజో వాయువు ఆకాశాలు కలిగినటువంటి ఏకైక తత్వం ప్రకృష్టమైన పంచకం అంటే ప్రపంచం. మన శరీరంలో కూడా 5 ఉన్నాయి కనుక పాంచభౌతిక దేహాలు. ప్రపంచంలో ఉన్న జీవులన్నీ పాంచభౌతిక దేహాలే. ఇవన్నీ ఎవరికి? మనకు ఉంది. కానీ అమ్మవారు నిష్ప్రపంచ. వీటిని సృష్టించిందే అమ్మవారు. అంటే అది ఈ పంచకం ఎందుకు ఉంటుంది అమ్మవారికి? నిరాశ్రయ.
ఆశ్రయం అంటే ఏంటి? ఆధారం. మనకందరికీ ఆధారం అమ్మవారు. పార్వతీ పరమేశ్వరులే మనకు తల్లిదండ్రులు, వారే మనకు ఆధారం. ఆది దంపతులు ఉమామహేశ్వరులు, లక్ష్మీనారాయణులు, వాణీ హిరణ్యగర్భులు, శచీ పురంధరులు, అరుంధతి వశిష్ఠులు, సీతారాములు, వీళ్ళు మనకు ఆధారం ఎప్పుడు కూడా. ఆది దంపతులు, పుణ్య దంపతులు. కానీ వారికి ఆధారం ఉన్నారా? మిగతా వాళ్ళకు ఉండొచ్చేమో, కానీ అమ్మవారికి ఆధారం ఉన్నారు ఎవరైనా? అంతేదా? నిరాశ్రయ, ఇటువంటి ఆశ్రయము లేనివారు. నిత్య శుద్ధ. శుద్ధ అంటే ఏమిటండి? పరిశుద్ధత్వం, పవిత్రత్వం, ఎటువంటి దోషాలు లేకుండా ఉండడం శుద్ధత్వం, పరిశుద్ధత్వం. అటువంటి విశేషమైన నిత్యశుద్ధ. ఆ పరిశుద్ధత్వం ఎప్పుడు ఉంటుంది? నిత్యం, ఎల్లప్పుడూ. మనకేంటంటే స్నానం చేస్తే బాహ్య శుద్ధి కలుగుతుంది, ధ్యానం చేస్తే మానసిక శుద్ధి కలుగుతుంది. కానీ అప్పటి వరకు కొంతసేపే, ఒకరోజు. మళ్ళీ రెండో రోజు మళ్ళీ స్నానం చేయవలసిందే, జపం చేయవలసిందే. జపం చేస్తే మానసిక శుద్ధి, స్నానం చేస్తే శారీరక శుద్ధి. ఈ రెండు తాత్కాలికాలు. ఎప్పుడు చేస్తే అప్పుడు ప్రశాంతంగా ఉంటుంది. చేయకపోతే ఆందోళన, మానసిక శారీరక రుగ్మత కలుగుతుంది, చిరాగ్గా ఉంటుంది. కానీ అమ్మవారికి తేజోరూపిణి కదా అమ్మవారు. అటువంటి అమ్మవారికి ఇవన్నీ ఉంటాయా? ఉండవు. అంచేత నిత్య శుద్ధ, ఎప్పుడూ అమ్మవారికి శుద్ధత్వమే. నిత్య బుద్ధ. బుద్ధి అంటే ఏమిటండి? విచక్షణాజ్ఞానం కలిగినటువంటి ఒక విశేషమైన మేధో విభాగాన్ని బుద్ధి అంటారు. అలాగే నిర్ణయాత్మక శక్తి కలిగినటువంటిది బుద్ధి. బుద్ధి కలిగినవాడు బుద్ధిమంతుడు, బుద్ధి అయినవాడు బుద్ధిహీనుడు. బుద్ధిమంతురాలు, బుద్ధిహీనురాలు అంటున్నాం. కానీ అమ్మవారికి ఇవన్నీ ఉంటాయా? ఇవే ఉండవు. మనోబుద్ధి చిత్తాహంకారాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు మనకే, దేవతలకు అమ్మవారికి ఉండవు. ఇంత అమ్మవారు నిత్యబుద్ధ, ఎప్పుడూ ఆవిడకి విశేషమైన నిర్ణయాత్మక శక్తి ఎప్పుడూ ఉంటుంది. తర్వాత నిరవధ్య. అవధ్య అంటే దోషం. అవధ్య అంటే ఒక లోపము, దోషము. ఏ లోపము లేకుండా ఎవరైనా ఉంటారండి? ఎవ్వరూ ఉండరు. ప్రతి వ్యక్తికి ఏదో ఒక లోపం ఉంటుంది. ప్రమాదో ధీమతామపి. ఎంత గొప్పవాడైనా సరే ఎక్కడో పొరపాటు చేస్తుంటారు, ఎక్కడో పొరపాటు వస్తుంది. ఎందుకంటే అదే మనం ఇంగ్లీష్లో ఎర్ర్ ఈజ్ హ్యూమన్ అంటారు. ఎర్ర్ ఈజ్ హ్యూమన్. మానవులకు ఎర్ర్, దోషం వస్తూనే ఉంటుంది. కనుక అలాంటి తత్వం మనకుంటుంది. అమ్మవారికి ఎటువంటి అవధ్యత్వం ఉండదు, ఎటువంటి దోషం ఉండదు. నిరవధ్య. నిహి అవధ్య, నిరవధ్య. నిరంతర. అంతర అంటే ఆటంకం, వ్యవధానం. మనం ఒక మాట చెప్పాం, కొంచెం వ్యవధానం తీసుకుని ఇంకో మాట చెప్తాం. ఎప్పుడు మాట్లాడుతూనే ఉండం కదా, మాకు అంతరాయం కావాలి కదా, అంతరం కావాలి కదా, మధ్యలో వ్యవధి కావాలి కదా. అమ్మవారు అలా కాదు. అమ్మవారి జ్యోతిస్వరుని ఎప్పుడు ఓంకారాన్ని మనకు అనుగ్రహిస్తూనే ఉంటారు. అంటే నిరంతర, ఎటువంటి అంతరాయములు అంతరములు లేనటువంటి వారు అమ్మవారు. అద్భుతమైన నామాలు. ప్రతి నామం అమ్మవారికి శక్తిని అనుగ్రహించేదే. అలాంటి విశేషమైన మంత్రాలు మనకి 45 శ్లోకాలు కనిపిస్తున్నాయి. నిత్యముక్త నిర్వికార నిష్ప్రపంచ నిరాశ్రయ నిత్యశుద్ధ నిత్యబుద్ధ నిరవధ్య నిరంతర. తస్యై మహాదేవ్యై నమో నమః. శివం భవతు.